హలో దోస్తో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మాకు చాలా స్పెషల్ డే అండి. ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా కలిసి పున్నమి ఘాట్లో జరుగుతున్న ఉత్సవానికి అయితే వెళ్ళబోతున్నాం. ఈ వ్లాగ్లో మీకు ఫెస్టివల్ లైట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, కలర్ఫుల్ క్లాత్ స్టాల్స్, ట్రెడిషనల్ అవుట్ఫిట్స్, ఫుడ్ స్టాల్స్ మరియు మా ఫ్యామిలీ ఫన్ మూమెంట్స్ అన్నీ అయితే మీకు చూపించబోతున్నా. సో వీడియో అంతా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మరియు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దే. ఇక్కడ ఎంట్రన్స్ అయితే మంచి కలర్ఫుల్గా లైటింగ్స్తో చూడడానికి చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా మేము వెళ్ళిన టైం పర్ఫెక్ట్ అవటంతో డ్రోన్ షో కూడా స్టార్ట్ అయిందండి. ఈ డ్రోన్ షోలో చాలా డ్రోన్స్ ఒక ప్యాటర్న్లో ఆకాశంలో అయితే నడుస్తాయి. లైట్స్, కలర్స్, యానిమేషన్స్ అన్నీ కలిసి ఒక మ్యాజికల్ సీన్ అయితే క్రియేట్ చేస్తాయండి. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ టైం అని చెప్పచ్చు. ఈ ఉత్సవ్లో ఒక స్పెషల్ సెట్ అయితే డిజైన్ చేశారండి. టెంపుల్ వైబ్ అయితే క్రియేట్ చేశారు. విజిటర్స్కి ట్రెడిషనల్ అండ్ ఫెస్టివల్ ఫీల్ ఇవ్వడం కోసం ఈ ఉత్సవ్లో స్పెషల్ అట్రాక్షన్ అమర్నాథ్ కాశీ టెంపుల్ సెట్. మన ఉత్సవ్లో ఒక చాలా బ్యూటిఫుల్ అమర్నాథ్ కాశీ టెంపుల్ సెట్ బిల్డ్ చేశారు. ఈ సెట్తో విజిటర్స్ టెంపుల్ అట్మాస్ఫియర్లో ఉన్న ఫీల్ అయితే అవుతారు. ఫోటో ఆపర్చునిటీస్, ఫ్యామిలీ ఫన్ అండ్ ఫెస్టివల్ వైబ్తో కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. చూడ్డానికి అయితే చాలా అంటే చాలా బాగుందండి. మన ఉత్సవంలో స్పెషల్ అట్రాక్షన్ ఒకటి డ్రోన్ షో అయితే, ఇంకోటి అమర్నాథ్ కాశీ టెంపుల్ సెట్ అండి. స్టార్టింగ్లో ఇలా నందీశ్వరుని బొమ్మ అయితే ఉంటుంది. ఆ తర్వాత అలా పైన శివలింగం మరియు పక్కనే త్రిశూలం కూడా ఉంటుందండి. చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది. మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే అమ్మవారి బొమ్మ కూడా ఉందండి. అమ్మవారిని చూడండి ఎంత చక్కగా అలంకరించారు. చూడడానికి చాలా బాగుంది. దానికి పక్కనే 12 జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయండి. మహాకాళేశ్వర్, మల్లికార్జున, సోమనాథ్, గ్రిషికేశ్వర్, రామేశ్వరం, వైద్యనాథ్, నాగేశ్వర్, భీమశంకర్, త్రయంబకేశ్వర్, కేదార్నాథ్, కాశీ విశ్వనాథ్, ఓంకారేశ్వర్, ఇలా 12 జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయండి. చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇంకా అక్కడి నుంచి బయటికి రాగానే ఇక్కడ ప్రసాదాలు అయితే ఇస్తున్నారండి. ప్రసాదాలు తీసుకొని ఇంకా అక్కడి నుంచి ముందుకైతే వచ్చేసాము. ఇక్కడ మీరు చూసినట్లయితే చేనేత మగ్గము, ఎడ్లబండి బొమ్మలు, ఎడ్లబండి, కొండపల్లి బొమ్మలు మరియు చేత్తో అల్లిన బుట్టలు, అలాగే ఇప్పుడు పెళ్ళిళ్ళు పెడుతున్నారు కదండి అలంకరణగా పెళ్లి బొమ్మలు, ఇవన్నీ కూడా ఉన్నాయండి. చూడ్డానికి అద్భుతంగా అయితే ఉంది. అలాగే పిల్లలు ఆడుకోవడానికి, ఫోటోలు దిగడానికి చాలానే ఉన్నాయండి. ఇక్కడ పిల్లలు ఫోటోలు దిగడానికి ఫోటో బూత్స్ మరియు ఆడుకోవడానికి రకరకాల గేమ్స్ అయితే ఉన్నాయండి. అలాగే పిల్లల నుంచి పెద్దోళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ఇలా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ అయితే వేసుకొని చాలా ఎంటర్టైన్ అయితే చేస్తున్నారండి వీళ్ళు. ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఎంట్రన్స్లోనే కొంచెం ముందుకు రాగానే పక్కనే శారీస్ కౌంటర్స్ కూడా ఉన్నాయండి. చూడ్డానికి చాలా బాగున్నాయి. అలాగే జెంట్స్కి షర్ట్స్, ప్యాంట్స్ కూడా ఉన్నాయి. చాలా రీజనబుల్ రేట్లోనే ఉన్నాయండి. ఇంకా శారీస్ కలెక్షన్ అంటారా, చాలా బాగున్నాయి. ఇంకా అక్కడ భగవద్గీత బుక్స్, ఇంట్లోకి కావాల్సిన పూజ సామాను ఇక్కడ చాలానే ఉన్నాయండి. ఇంక ఇక్కడ మేము
ఐస్ క్రీమ్ తిందామని అయితే వచ్చాము. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. చాలా స్టాల్స్ కూడా ఉన్నాయండి. మేమైతే ఒక ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అయితే అక్కడ ట్రై చేసాము. చాలా బాగుంది. కంపల్సరీగా ట్రై చేయండి మీరు కూడా. ఇంకొంచెం ముందుకు వస్తే ఆ పక్కనే కాఫీ స్టాల్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ నేటివ్ అరకు కాఫీ స్టాల్ అని అయితే ఉంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ కాఫీ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నేనైతే ఏం ట్రై చేయలేదు. ఎవరైనా కాఫీ అలవాటు ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. కాఫీ పౌడర్స్తో పాటు టీ పౌడర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఇంకా మేము అవన్నీ చూసుకుంటూ ముందుకైతే ఫుడ్ స్టాల్కి అయితే వచ్చేసాము. అన్నీ ఉండగా ఇంకా ఫుడ్ కూడా ట్రై చేయాలి కదండి. అందుకని ఇంకా మంచూరియా అయితే తెచ్చుకున్నాము. లిటరరీ చెప్తున్నా, మంచూరియా అయితే అస్సలు బాగాలేదు. మా మావయ్య అయితే ట్రై చేశారు. ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి. ఏదో తేడాగా ఉందేంటి? ఇంకా అలా తినేసి ముందుకు నడుచుకుంటూ అయితే వస్తున్నాము. ఆ పక్కనే ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డూస్ అవి అప్పుడే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా పక్కన మిర్చి బజ్జీ అయితే తీసుకొని తిన్నాము. చాలా బాగుంది. ఇంకా అక్కడ తింటుంటే ఇక్కడ హాఫ్ మూన్ కనిపిస్తుందని చెప్పి వీడియో తీసుకున్నానండి. చూడడానికి ఎంత బాగుందో. ఇంకా అలా తినేసి మేము పక్కనే కాన్సర్ట్ జరుగుతుందని చెప్పి కాన్సర్ట్కి కూడా వెళ్ళామండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనందరికీ ఎంతో ఇష్టమైన సమీరా భరద్వాజ్ గారు అయితే పాడుతున్నారండి. చాలా బాగా పాడారండి. ఇంకా అక్కడ అది కూడా చూసేసి చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. అక్కడే చాలాసేపు అయితే ఉన్నాము మేము. అన్నీ అలా చూసుకొని బయటికైతే వచ్చేసామండి. బయటికి వస్తే ఇక్కడ టెంపుల్ దగ్గర అలంకరణ చూడండి ఎంత బాగుందో. అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఇంకా అలా చూసుకుంటూ వచ్చి ఆటో అయితే ఎక్కేసాము. ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే చాలా లైటింగ్స్ అయితే పెట్టారండి. చాలా బాగా అయితే డెకోరేట్ చేశారు. చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఫ్రీ టైంలో మీ ఫ్యామిలీతో కలిసి ఒక్కసారి మన విజయవాడలో పున్నమి ఘాట్ దగ్గర పెట్టిన ఉత్సవానికి అయితే వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంది. వీకెండ్స్ అవడం వల్ల చాలామంది వస్తున్నారు. కొంచెం రష్గా కూడా ఉంటుంది. నేనైతే ఈరోజు మా ఫ్యామిలీతో పున్నమి ఘాట్కి వెళ్ళి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఫాలో ఫర్ మోర్.